సై ఏం చేద్దాం మనం ఇలా ఖాళీగా ఎన్ని రోజులు ఉందాం? ఏదో ఒకటి చేద్దాం గానీ జాబ్ మాత్రం సెట్ అవ్వదే. నిజమేనే, జాబ్ చేస్తే ఒకరి కింద పని చేయాలా, వాడు చెప్పినట్టు తినాలా, వాడు ఇచ్చే శాలరీ తీసుకోవాలా, ఇవంతా మనకు సెట్ అవ్వవే. మనం ఏదో ఒక బిజినెస్ చేద్దాం. యూట్యూబ్ వీడియోస్ చేద్దామే. విఐపి ఎట్లాగో ఉన్నాడు కదా మనకి హెల్ప్ చేయడానికి. ఆయనకి యూట్యూబ్ లో కూడా బాగా నాలెడ్జ్ ఉంది. కాదే, బట్టల బిజినెస్ చేద్దాం మనం. ఏం లేదే, యూట్యూబ్ లో ఏదైనా కుకింగ్ వీడియోస్ చేద్దాం. అబ్బా, నువ్వు చేసే వంటలు విఐపికే నచ్చాయి, ఇంకా పబ్లిక్ ఏం నచ్చుతాయి? ఏ బట్టలు అంటే కష్టమే, ఒకరికి నచ్చుతుంది ఒకరికి నచ్చవు, అవన్నీ పెద్ద తలనొప్పి వాటితోని. ఏ లేదే, బట్టల బిజినెస్ చేద్దాం మనం. సరే ఇదంతా కాదు కానీ మనం విఐపిని పోయి అడుగుదాం సజెషన్. పోయి అడుగుదాం. ఏమైంది? మస్తు సురుబుర్లు ఆడుకుంటూ ఇద్దరు ఇటు వస్తారు. లేదు విఐపి, ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతుంది కదా మనకు, ఏదో ఒక బిజినెస్ చేద్దామని నేను అంటున్నా. నీకేమో యూట్యూబ్ లో ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేనేమో యూట్యూబ్ లో ఏదైనా ఛానల్ కుకింగ్ వీడియోస్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఓకే, మీరు కుకింగ్ వీడియోస్, నువ్వేమో బిజినెస్ అంటున్నావు. ఇక బిజినెస్ అంటే కొంచెం రిస్క్ ఉంటది. మీరు పెట్టగానే కస్టమర్లు అయితే రారు. మరి ఇద్దరు సపరేట్ చేస్తారా, లేకపోతే ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేస్తారా? లేదు, ఇద్దరం కలిసి ఒకటే చేస్తాం. అయితే ఒక బెటర్ ఆప్షన్ చెప్తా నేను మీకు. నీది యూట్యూబ్ కోరిక తీరుతుంది, నీది బిజినెస్ కోరిక తీరుతుంది. రెండు కాయిస్లు పూర్తి అయిపోతాయి అన్నమాట. మనకి హైదరాబాద్ లో చాలా మంది ఎట్లయినా పరిచయం ఉన్నారు కాబట్టి నువ్వు బట్టలు స్టార్ట్ చేయొచ్చు. బట్టలు తెద్దాం. నీకు యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడితే నువ్వు అది కూడా రన్ చేయొచ్చు. ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ని క్లియర్ గా చేసుకోవచ్చు అనమాట. కానీ బిజినెస్ చేసేటప్పుడు ఓపిక ఇంపార్టెంట్. కస్టమర్ కి ప్రోడక్ట్ నచ్చేటట్టు తేవాలా, క్వాలిటీ ఉండాలా, ప్రైస్ కూడా తక్కువ ఉండాలా. అట్లయితేనే మీ బిజినెస్ నడుస్తుంది. చలో అయితే ఈ పేజ్ ని ఫాలో కొట్టేసేరి. మీకు మంచి క్వాలిటీ ఉన్న బట్టలు తక్కువ ప్రైస్ లో అమ్ముతాం. ఏమంటారు? అంతే.